మాఘపురాణం 1వ అధ్యాయము. శౌనకాది మహామునులు యజ్ఞము చేయ తలపెట్టుట. భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి. ఇందు నైమిసారణ్యము సకల పురాణ పురుషులకు, మహాయోగులకు, మహర్షులకు నిలయమై ఉన్నది. అందు శౌనకాది మహామునులు లోక కళ్యాణార్థము ఒక మహాయజ్ఞమును చేయ తలపెట్టారు. మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే కదా. వారు సర్వసంగ పరిత్యాగులు, నిష్కాములు. లోక కళ్యాణమే వారి లక్ష్యం. తలపెట్టిన మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు పట్టిరని నిర్ణయించారు. యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగుటకు నైమిసారణ్యమునందలి గోమతీ నది తీరాన్ని యజ్ఞస్థలముగా ఎంచుకొని ఒక శుభముహూర్తమున మహాయజ్ఞమును ప్రారంభించారు. ఆ యజ్ఞమును చూచి తరించవలెనని భరతఖండమందరి నలుదిక్కుల నుండి తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపమున నివాసమేర్పరచుకున్నారు. అందులో శతాధిక వృద్ధులు, సకల శాస్త్ర పారంగతులు, కోవిదులు, వేద పండితులు, బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లే తపోధనులు, మునికుమారులు ఇత్యాదులు ఎందరో ఉన్నారు. అనుభవశాలురైన మునీశ్వరులెందరో తమ తమ శిష్య బృందముతోనూ పరివారముతోనూ తండోపతండాలుగా ఆ యజ్ఞశాలను చేరుకున్నారు. యజ్ఞస్థలము ఋషిపుంగవులతోనూ మహర్షులతోనూ వేద శాస్త్రమంత్ర కోవిదులతోనూ కిటకిటలాట సాగింది. సకల లోక కళ్యాణార్థమై 12 సంవత్సరములు ఏకధాటిగా సాగు ఆ మహాయజ్ఞమునకు సకల శాస్త్ర పురాణ కోవిదుడు పురాణములు చెప్పుటలో అవపాస పట్టిన దిట్ట అయిన సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో వేంచేశాడు. ఆ మహాయజ్ఞ నిర్వహణ కార్యక్రమములలో నిమగ్నమై ఉన్నాడు. సూత మహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోష సాగరంలో మునిగిపోయింది. అక్కడున్న సమస్త జనులు సూతుల వారి ఆశీర్వాదముతోనూ పర్యవేక్షణతోనూ యాగము నిరాటంకముగా కొనసాగునని ఆనందించారు. సూతుల వారి దర్శన భాగ్యం కలిగినందున అమితానందమును పొందారు. సూత మహర్షి వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యలందును ఆరితేరిన పండితోత్తముడు. సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసిన మహానుభావుడు. ఇవి అన్నీయు వారికి కరతాళము మలకములే. వారి ముఖవర్చస్సు నుండి నిత్యము బ్రహ్మ తేజస్సు ప్రకాశించుచుండును. ఆయన నిత్యమందస్మిత వదనార విందుడు. మేలిమి బంగారు పసిడి వర్ణముతో ప్రకాశించు శరీరము కలవాడు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూత మహర్షికి అక్కడున్న వారందరూ సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ఆత్మీయత స్వాగత సత్కార్యములతో ఆహ్వానించారు. ఆయనను వేనోళ్ల ప్రశంసించి, స్వామి, బహుముఖ ప్రజ్ఞావేత్తలైన సూత మహర్షి, మీ రాక మాకెల్లరకు ఆనందదాయకమైనది. మీ రాక కోసమే మేమింతవరకు వేచియుంటిమి. పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములో మీ నుండి ఎన్నియో పురాణగాథలను వినవలెనడి కోరికతో ఉన్నాము. మమ్ములను ఆశీర్వదించి మా అభిష్టం నెరవేర్చండి అని మునిపుంగవులందరూ ముక్తకంఠంతో వేడుకున్నారు. సూత మహర్షియు శౌనకాది మునుల కోరికను గ్రహించి, జనులారా, లోక కళ్యాణార్థము ఇంతటి మహాయజ్ఞమును తలపెట్టుట నాకెంతయో ఆనందానుభూతులను కలుగజేయుచున్నది. మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యమెంతయో శ్లాఘనీయమైనది. పైగా యజ్ఞ విరామ సమయములలో నా నుండి మీరు పురాణ గాథలను వెలవెల్లనడి కోరిక మిక్కిలి అభినందనీయము. పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయుట మిక్కిలి పుణ్యదాయకము. మిమ్మల్ని అందరూ నా శక్తి కొలది పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను. అదియే నా విద్యుక్త ధర్మము. కావున తప్పక మీ కోరిక నెరవేరుస్తాను అని సెలవిచ్చారు. సంతోషించిన శౌనకాది మునులందరూ సూత మహర్షిని ఆర్ఘ్యపాద్యాదులతో పూజించి తగు రీతిని సత్కరించి ఉచితాసనముపై ఆసీనులు గావించి, బహుముఖ ప్రజ్ఞాశాలి పురాణ పండితోత్తమ సూత మహర్షి, మున్నెన్నియూ మాకు తెలియని పురాణ గాథలను చెప్పి మమ్మ ఆనందింపజేయనన్నారు. మీ ద్వారా మేము అనేక ఇతిహాస రహస్యములను అందలి సారమును గ్రహించితిమి. వీలైనప్పుడల్లా మీరు మాకు నీతి శాస్త్రములను బోధించుచూనే ఉన్నారు. అయినను ఇది ఒక అంతులేని సముద్రం వంటిది.
మీరు సమస్త లోకములందును సంచరించుతూనే ఉంటారు. కావున సిద్ధ పురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు కొంగ్రెత్త విషయములను నేర్పవలనని కోరికతో ఉన్నాము. కావున మాకు తెలియని విషయములు ఏమైనాను ఉన్నచో విరామ సమయములలో వినిపించవలసిందని ప్రార్థించారు అని అడిగారు. సౌనకాది మునులందరూ కొంగొత్త విషయములను వినవలననేది కోరిక వెళ్ళబుచ్చుటచే సంతసించిన సూత మహర్షి వారితో ఇట్లన్నాడు. ఓ సౌనకాది మునులారా, మీ మనసులోని కోరికను గ్రహించి తిని మీరు వినదగు నాకు తెలిసిన పురాణ కథలను నా సాయశక్తులా మీకు వినిపించెదను. ఇట్టి మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పుణ్యము కలుగగలదు. కావున నేను చెప్పెదను, శ్రద్ధగా వినండి, తరించండి అంటూ ప్రారంభించాడు. సూతుల వారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందువలన మునులందరూ ముందే ధన్యులమైతిమి స్వామి అంటూ సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని పురాణ పురుష పద్మ పురాణాంతర్గతమయ్యున్న మాఘమాస మహత్యమును వినవలనని ఉత్సుకతో ఉన్నాము. కావున మాకు మాఘమాస మహత్యమును, ఆ మాసమునందు ఆచరించవలసిన విధి విధానములను, ధర్మములను వినిపించి మమ్మలను ధన్యులను గావించండి స్వామి అని వేడుకున్నారు. తపస్సాదులకు సౌనకాదిమునుల అభీష్టము మేరకు సూత మహర్షుల వారు హృదయానందభరితులై, ఓ మునులారా, మీ కోరిక సరైనదే. అతి ముఖ్య విషయమునే మీరడుగుచున్నారు. మాఘమాసము ప్రారంభము కాబో సమయములో మీరు ఈ కోరికను కోరుట ఎంతయో సమర్థనీయమైనది, సమంజసమైనది. మాఘపురాణం వినుట ఎల్లరకు శ్రేయోదాయకమై ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు మాఘమాస మహత్యమును వినిపించు మహద్భాగ్యము కలిగినందుకు నాకెంతయో సంతోషముగా ఉన్నది. సావధాన చిత్తులై ఆలకించండి అని చెప్పాడు. ఓ మునిశ్రేష్ఠులారా, నేను రోమ మహర్షి కుమారుడను, వేదవ్యాస మహర్షిని ప్రియ శిష్యులను. నా తండ్రి సకల శాస్త్ర కోవిదుడగుటచే ఆయన వద్ద నుండి నేను సకల శాస్త్రములు అభ్యసించి తిని, అదియునుగాక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడైనందున నా గురువు గారి దయ వలన నాకు అబ్బిన జ్ఞానమునంతటిను పదుగురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలనని కోరికతో ఉన్నాను. ఆయన దయ వల్లనే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలిగిన వాడినైతిని. ఇవి పుణ్యకథలు, సకల లోకములను తరింపజేయును, సర్వశుభముల నొసగును. పూర్వము మీరు అడిగినట్లే వశిష్ఠుల మహర్షుల వారిని దిలీప మహారాజు మాఘమాస మహత్యమును వివరించమని కోరాడు. కులగురువైన వశిష్ఠుల వారు చెప్పిన దానిని దిలీప మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు. దానినే మీకిప్పుడు చెప్పబోచున్నాను, విని తరించమన్నాడు సూత మహర్షి. 1వ అధ్యాయం సంపూర్ణం.